ओम श्री वासवी कन्यका परमेश्वरी देव्यै नमः। లేకపోతే జన్మమే లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జీవం లేదు, అసలు సృష్టి లేదు స్త్రీ లేకపోతే. స్త్రీ అంటేనే శక్తి, శక్తి అంటేనే స్త్రీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి 1977లో ఐక్యరాజ్య సమితి వాళ్ళు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు. ఆ మార్చి 8న మనం చేసుకునే అంతర్జాతీయ దినోత్సవం గురించి ఇప్పుడు మాట్లాడుతుంది. మహిళా దినోత్సవం అనేది ఒకరోజు చేసుకుంటే అయిపోయేది కాదు. మహిళలు ప్రతిరోజు ప్రతి అంశంలోనూ ముందుగానే ఉంటున్నారు. అన్నిట్లోనూ మహిళలు ఉన్నారు. షీ అంటేనే షీలో హీ ఉన్నట్టుగా ఉమెన్లో మెన్ ఉన్నారు. అలాగే మహిళలు ఏది సృష్టించాలన్నా మన మహిళలకే సాధ్యమవుతుంది. అంతటా మహిళలే. భూమికి సాధ్యమైన తర్వాత మహిళలే తర్వాత. మహిళా సాధికారతను గుర్తించి సన్మానించడం అనేది ఈరోజు జరుగుతుంది. ఒక మహిళ కూతురుగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, అమ్మగా అనేక రకాలైన పాత్రలను పోషిస్తూ ఓర్పుగా, నేర్పుగా, అవసరమైన చోట భద్రకాళిగా కుటుంబం కోసం అసలు శ్రమిస్తుంది. మనకి ఏదైనా అన్యాయం జరిగితే ఏమి ఊరుకోకూడదు కూడా. మనకున్న హక్కులకి, మన దానికి మనం పోరాడాలి, నిలదీయాలి, అది సాధించుకోవాలి. మనం పోరాడే దాంట్లో న్యాయం ఉండాలి. ప్రతిదానికి పోరాడితే ఆడవాళ్ళకి ఏముందో అవుతుంటారు అంటారు. ఆ మాట అనిపించుకోకుండా మనం చేసి సాధించాలి అంటే దాంట్లో అభిప్రాయాలు మాట్లాడకుండా ఉండే విధంగా మనం దానికోసం పోరాటం జరపాలి. ఇవ్వకపోతే వాళ్ళు సమాజం కుటుంబం కోసం అహర్నిశలు శ్రమిస్తుంది. అలాంటి ఇంటిని నందనవనం చేసినా ఏం చేసినా స్త్రీకే సాధ్యమవుతుంది. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నది. ఎక్కడ స్త్రీ గౌరవిస్తుందో అక్కడే దేవతలు ఉంటారు. హ్యాపీ ఉమెన్స్ డే.